చాలా బాగుంది అసలు. టీజర్ చూస్తే మాత్రం ఓన్లీ క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారని మాత్రమే చూపించారు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తున్నట్టయితే ఉంటుందన్నమాట. సో మూవీలో ఇన్వాల్వ్ అయ్యేలాగే ప్లాన్ చేశారు గట్టిగా అయితే మాత్రం. విశ్వక్ సేన్ గారు కూడా అదేనండి, మాస్కా దాస్. సో ఆయన కూడా కరెక్ట్గా క్యారెక్టర్లో సెట్ అయ్యారని చెప్పొచ్చు. సో ఇంతకీ మనం మాట్లాడుకోబోతుంది దేని గురించి అంటే మాత్రం గామి టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో చాలా అంటే చాలా బాగుంది. చూస్తూ ఉంటే మాత్రం ఏదో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందని అయితే అర్థమవుతూ ఉందన్నమాట మూవీ. సో అసలు ఏంటి దేని గురించి అనేది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వకుండా అదే డైలాగ్ ఉంటుంది కదా, చూపించి చూపించినట్టు, వినిపించి వినిపించినట్టు, కనిపించి కనిపించినట్టు అని. సో అలా అయితే మెయింటైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేలా అయితే ప్లాన్ చేశారు. నరేష్ కుమారన్ గారు అయితే మ్యూజిక్ ఇచ్చారు. అలాగే విద్యాధర్ కాగితా గారు డైరెక్ట్ చేశారనమాట. ఇక తెలిసిందే కదా, యూవీ క్రియేషన్స్ పేరు మీద అయితే వస్తూ ఉందన్నమాట. ఆ బ్యానర్లో మూవీస్ అన్నీ యూనిక్గాను ఎక్స్పెరిమెంటల్గాను ఉంటూ ఉంటాయి. సో ఈ మూవీ కూడా ఆ జాబితాలోకి చేరుతుందనమాట. మరి ఇంకా మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే ఇవన్నీ నేను దాటి అక్కడికి చేరుకోగలనా అనే టైప్లో అయితే విశ్వక్ సేన్ గారు ఇదిగా ఫీల్ అవుతున్నట్టు, అంటే కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నట్టు, కరెక్ట్గా శంకర్ అని పిలవగానే ఆ టర్నింగ్ కానీ లేదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. సో మరి అంత దూరం ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అంటే అతనికి హ్యూమన్ టచ్ కావాలనే టైప్లో ఇంతకుముందు మనకి కొంచెం కొంచెంగా రివీల్ చేస్తూ వచ్చారు. మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా అంత దూరంలో ఉంటే ఈయన వెళ్ళి కలవాలా, లేదు అంటే ఏదైనా సీక్రెట్ ఆపరేషనా, ఈ టైప్లో అయితే ప్లాన్ చేశారనమాట మొత్తానికి. సో చాలామంది అయితే ఉన్నారు యాక్టర్స్. సో వీళ్ళు కూడా న్యాచురల్గా నటించే యాక్టర్సే ఉన్నారనమాట. అలాగే చాందిని చౌదరి గారు కూడా మంచి రిపోర్టర్ టైప్లో అయితే ఉన్నారు చూడడానికి, ఆ కెమెరాతో ఫోటోలు తీయడం అవన్నీ కూడా. సో మరి దేని గురించి ఏంటి అనేది మాత్రం కాన్సెప్ట్ ఫుల్గా ఇంకా రివీల్ చేయలేదు. ట్రైలర్ అయితే 29th రాబోతుంది అనమాట, ఫిబ్రవరి 29th. సో ట్రైలర్లో మనకి ఇంకా అప్డేట్స్ తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇంకా కొన్ని క్యారెక్టర్స్ని గమనిస్తే కనుక ఏదో కొంచెం డెవోషనల్గా కూడా కనెక్టింగ్ ఉండేలాగైతే ఉంది. చూస్తూ ఉంటే మాత్రం వాళ్ళ గెటప్ కానీ అదంతా చూస్తుంటే కొంచెం డెవోషనల్ కనెక్టింగ్, అలాగే ఏదో ఈ ప్రపంచానికి ఇంకో ప్రపంచానికి లింక్ ఉందనే టైప్లో అయితే ఉందన్నమాట. సో అది ఏంటి, దేనివల్ల, దేనికోసం అనేది మాత్రం మనం ట్రైలర్ అది రిలీజ్ అయిన తర్వాత వాటి గురించి కూడా రివ్యూ చేసి క్లారిఫికేషన్ అయితే ఇద్దాము. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. లవ్ యూ ఆల్.